అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈ రోజు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చోడవరం చివరి గ్రామైన అన్నవరం వెంకయ్యగారిపేటలో వేచి ఉన్న శ్రీ శ్రీ ముత్యమాంబ అమ్మవారి తీర్థమోత్సవ కార్యక్రమం అయితే మాత్రం ఈ రోజు మేము ముందు తీసుకురావడం జరిగింది. మరి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కురవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క అమ్మవారి తీర్థం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం జిల్లా స్థాయి ఎడ్ల పందాల పోటీలు, గుర్ర పందాల పోటీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా కోలాటం, డాన్స్, బేబీ డాన్స్, బుర్రకథ, పలు సంస్కృతి కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ ముత్యమాంబ అమ్మవారి తీర్థమోత్సవ కార్యక్రమం చోడవరం గ్రామం నుంచి మీకోసం. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు వెంకయ్యగారిపేటలో వేచి ఉన్న శ్రీ శ్రీ ముత్యమాంబ అమ్మవారిని అయితే మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఆ దేవాలయం కూడా ఈరోజు తీర్థమోత్సవం సందర్భంగా చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి చుట్టూరు బంతిపూల అలంకరణ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చోడవరం శివారి గ్రామైన అన్నవరం వెంకయ్యగారిపేటలో వేసి ఉన్న శ్రీ శ్రీ ముత్యమాంబ అమ్మవారి తీర్థమోత్సవ కార్యక్రమం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని చూసి ఒకసారి అందరూ నమస్కారం చేసుకోండి. ఈరోజు మరి అమ్మవారి తీర్థమోత్సవం సందర్భంగా అత్యంత అంగరంగ వైభవంగా జిల్లా స్థాయి ఎడ్ల పందాల పోటీలు, జిల్లా స్థాయి గుర్ర పందాల పోటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి కోలాటం, అలాగే బాలనాగమ్మ బుర్రకథ, డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒకసారి మనం అమ్మవారిని చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు కనిపిస్తారు. అదే రోడ్డు పాయింట్లో ఉన్నటువంటి ఆలయాన్ని అయితే మరి బంతిపూల అలంకరణతో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు ఈ యొక్క తీర్థమోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి జై సీతారామ కోలాట బృందం, చిన్నవంగుల వారిచే మరి కోలాటం బృంద ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుండి ముత్యమాంబ అమ్మవారి గుడి దగ్గర విజయనగరం బల్లంకి వారిచే బాలనాగమ్మ బుర్రకథ ఏర్పాటు చేశారు. ఆసం ఆనంద్ గారి కుమారులు ఆర్థిక సహాయంతో ఈ యొక్క ప్రోగ్రాం అయితే మాత్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాత్రి 9 గంటలకు బాలు రైడర్స్ వారి గాజువాక వారి డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి దేవాలయం పక్కన చెరువు కూడా మనం కోనేరు చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమానికి ధన సహాయం చేసిన దాతలు పుల్లేటి వెంకటరావు గారు, సన్నపు మహాలక్ష్మి, పందిరి శ్రీను, సన్నపు నోకరాజు, పుల్లేటి వెంకటేశు, సన్నపు వెంకనాయుడు, ఎర్రంశెట్టి చిన్న, సన్నపు వెంకనాయుడు, పుల్లేటి శంకర్రావు, సన్నపు పెద్ద సత్యనారాయణ, రామిశెట్టి శ్రీను, సన్నపు సత్యనారాయణ. మరి వీళ్ళలాగా ఈ యొక్క ప్రోగ్రాంకి అయితే ఆర్గనైజ్ చేయడం జరిగింది. డబ్బులు ఏర్పాటు చేశారు, ధన సహాయం. అయితే ఈ యొక్క కార్యక్రమానికి మైక్ అండ్ లైటింగ్ రామలక్ష్మణ సమర్శిష్టం, అన్నవరం చోడవరం, అలాగే మరి ముత్యమాంబ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ సరే ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ జిల్లా స్థాయి ఎడ్ల పందాల పోటీలకి డ్రా తీస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అయితే ఈరోజు ముఖ్యంగా ఎడ్ల పందాల గురించి మనం చెప్పుకున్నట్లయితే దాదాపుగా చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇన్ని ఎడ్ల పందాలు అయితే రావు. మరి ఈరోజు ఇంచుమించుగా 28 ఎడ్ల బళ్ళు రైతు సోదరులు అయితే ఈ యొక్క పోటీల్లో పాల్గొనడం జరిగింది. మరి ప్రారంభమైనటువంటి ఎడ్ల పందాలు అయితే మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అయితే ఈరోజు ఎడ్ల పందాల సందర్భంగా మరి ప్రైజ్ మనీ ఇచ్చిన దాతల గురించి మనం చూసుకున్నట్లయితే మొదటి బహుమతి 20,000 రూపాయలు పొట్నూరు ముత్యాల నాయుడు, సన్నపు సన్నిబాబు, పుల్లెట్టి సూరిబాబు, సన్నపు సన్నిబాబు ఆర్థిక సహాయంతో 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి రెండవ బహుమతి 15,000 రూపాయలు సుగ్గు వసంత కుమార్, సన్నపు మల్లేశ్వరరావు, పొట్నూరు సత్యనారాయణ, సన్నపు మల్లినాయుడు ఆర్థిక సహాయంతో రెండవ బహుమతి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి మూడవ బహుమతి 12,000 రూపాయలు పొంతనపల్లి రమేష్, సన్నపు రమణ, దేవశెట్టి మాధవరావు, సన్నపు సూరిబాబు, గుట్టాటల పైడిరాజు, సన్నపు సత్యనారాయణ, పొట్నూరు శంకర్రావు, సన్నపు అప్పలనాయుడు, పొట్నూరు నారాజీ, సన్నపు వెంకట్రావు, కోన సత్యబాబు, సన్నపు అర్జున ఆర్థిక సహాయంతో ఈ యొక్క 12,000 రూపాయలు మూడవ బహుమతి ఇవ్వడం జరిగింది. మరి అలాగే నాలుగవ బహుమతి 8,000 రూపాయలు పెచ్చెటి పైడినాయుడు, సన్నపు బాపనాయుడు, గూడెపు బుచ్చిబాబు, సన్నపు పైడి తల్లి ఆర్థిక సాయంతో 4వ బహుమతి 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే 5వ బహుమతి 6,000 రూపాయలు పాసిలి రాజు, సన్నపు సూరిబాబు, నేమాల గణేష్, సన్నపు రాము ఆర్థిక సహాయంతో 5వ బహుమతి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 6వ బహుమతి 4,000 రూపాయలు పుల్లెట్టి రామనాయుడు గారి కుమారుల ఆర్థిక సాయంతో ఈ 4,000 రూపాయలు 6వ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే 7వ బహుమతి 3,000 రూపాయలు గొన్నాబత్తుల కొండబాబు, సన్నపు రామనాయుడు ఆర్థిక సాయంతో 7వ బహుమతి 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 8వ బహుమతి 2,000 రూపాయలు పాచిలి శివ, సన్నపు సత్యబాబు, కోటిని మనోహర్, సన్నపు శ్రీను ఆర్థిక సహాయంతో ఈ యొక్క ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరిగింది. మరి అలాగే మరి ఎడ్ల పందాలు తిరిగిస్తున్నటువంటి జనకోలాహలను అయితే మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. భారీ స్థాయిలో ఈ యొక్క తీర్థమోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పోటీలకి వీక్షించేందుకు జనం తండోపతండాలుగా తరలి రావడం జరిగింది. దాదాపుగా 30,000 మంది ఈరోజు ఈ యొక్క ఎడ్ల పందాలకి అలాగే గుర్రపు పందాలకి చూసేందుకు అయితే రావడం జరిగింది. మరి కమిటీ వాళ్ళు అనౌన్స్మెంట్లు కూడా మనం ఇక్కడ వింటున్నాము. అదే చూసుకున్నట్లయితే మరి గుర్ర పందాలు జిల్లా స్థాయి గుర్ర పందాలు మనం చూసుకున్నట్లయితే మొదటి బహుమతి 10,000 రూపాయలు,
నానుబల్లి శ్రీను సన్నప్ మాణిక్యం గారి ఆర్థిక సాయంతో 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మొదటి బహుమతి. మరి రెండవ బహుమతి 8,000 రూపాయలు బంటు మాణిక్యం నాయుడు కుమారులు ఆర్థిక సాయంతో రెండవ బహుమతి 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మూడవ బహుమతి 6,000 రూపాయలు కందుల సన్నిబాబు సన్నపు దేవుడు ఆర్థిక సాయంతో 6,000 మూడవ బహుమతి ఇవ్వడం జరిగింది. నాలుగవ బహుమతి 3,000 రూపాయలు పెచ్చేటి అప్పలనాయుడు సన్నపు పెద్ద సత్యనారాయణ ఆర్థిక సాయంతో 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కనివిని ఎరగని రీతిలో జరిగినటువంటి శ్రీ శ్రీ ముత్యమాంబ అమ్మవారి తీర్థ మహోత్సవం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. మరి ముఖ్యంగా శ్రీ ముత్యమాంబ ఉత్సవ కమిటీ అన్నవరం, వెంకయ్య గారి పేట, చోడవరం మరి ఈ కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ తీర్థ మహోత్సవం అయితే మాత్రం కనివిని ఎరగనటువంటి రీతిలో జరిగింది. మరి ఎడ్ల పందాలు అయితే ప్రారంభమయ్యాయి, ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఏ విధంగా ఆ కార్యక్రమం జరిగిందో ఒకసారి మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. పళ్ళుకి టైం తక్కువ ఉంది కాబట్టి కమిటీ వారు చెప్పినట్టు ఫాలోడ్ పై ఒక బండి ముందుగా పెట్టుకోండి, లేకపోతే సమయం సరిపోదు. గుర్ర పందాలు కూడా ఎక్కువ వచ్చాయి, 20 గుర్రాలు వచ్చాయి. ట్రాక్లు అట్లగాలి, దయచేసి పోలీసు వారికి కమిటీ వారికి అందరూ సహకరించండి. దాన్ని ట్రైన్ వచ్చేసింది అడుగుండి. ఒక నిమిషం 53 సెకండ్ల 62 పాయింట్లు. బాబు ఈ యొక్క బండి 1 నిమిషం 53 సెకండ్ల 62 పాయింట్లు. బాబు ఇక లైన్ ఎక్స్ట్రా సార్ ముఖ్యమండి మన కుర్ర మొదటి రౌండ్ అవుతుంది. ట్రాక్ దూరంగా ఉండాలి, బండి వస్తుంది ట్రాక్ లో ఉండాలి, బండి వస్తుంది ట్రాక్ లో ఉండాలి. త్వరగా మొదటి రౌండ్ కంప్లీట్ అయిపోయింది. వచ్చింది రెండు మంది. ఉండాలా పరిగెడుతుంది వెనకాల. చిలకలు ఉడిపోతాయి లేతయ్యి. అమ్మ నా చిలకలు అమ్మ గోసుకో అంత ఏకైనా మొత్తానికి అక్కడ ప్రెసిడెంట్ ఏమో ఎంపీటీసీ ప్రెసిడెంట్ తెలుగుదేశం. ఇరవై గుర్రాలు వచ్చాయట్రా, 5-10 అవుతుందిరా బండి. వచ్చిన తర్వాత చివరికి వచ్చా. ఇప్పుడు అదే అక్కడ మైక్ సెట్ ఇల్లు కట్టే
మంచోళ్ళు లైన్లో ఉన్నాడు. ఇంత మంచి కార్యక్రమాలకు సహకారంగా అందించినటువంటి బల్లువాళ్ళగానే గుర్రాల వాళ్ళ వారు తెలుసుకోవాలని కాకుండా ఏమైనా నమ్మకంగా ఎవరు కూడా చూడవచ్చు. అందరూ మనందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే మాట మీద ఉండండి. దయచేసి ఎవరి బాధపాతాలకు మీరందరూ సహకరిస్తూ మన ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలరు. నెక్స్ట్ అండి ఏడువాక సత్యనారాయణ గారు బండి ఎట్లు ఇక్కడ సిద్ధంగా రావాలి. ఏడువాక సత్యనారాయణ గారు బండి ఎట్లు ఇక్కడ సిద్ధంగా ఉండాలి. బాబు రైతు గారు మీరు ఎక్కండి. బండి స్టార్ట్ అవుతుంది, మీరు ఎక్కాలి. ఈ యొక్క బండి నర్సీపేట జనపేట మోక్షిత్ గారి బండి బాబు చూసుకోండి. ట్రాక్ లో రన్నర్లు అందరూ ఉన్నారు చూడండి. టైలర్ రెడీ ఉందన్న టైలర్ బాబు రెడీ అవుతుంది చెప్పండి బాబు రైడరు. బాబు రెడీనా బాబు ఏడవక సత్యం తర్వాత సూర్యనారాయణ ముత్తు నరసాపురం గారి బండి కూడా సిద్ధంగా ఉన్నారు. బాబు ఈ యొక్క బండి రెడీ అవుతుంది. రైతు రెడీయా? 1 2 3 బాబు నెక్స్ట్ బండి ఏడవక సత్యనారాయణ గారి తర్వాత సూర్యనారాయణ ముత్తు నరసాపురం గారి బండి కూడా సిద్ధంగా ఉండాలి. సూర్యనారాయణ ముత్తు నరసాపురం బండి గారు కూడా సిద్ధంగా ఉండాలి. ఈ యొక్క బండి బాబు చాలా ఎడ్లు చాలా మొరకైనట్టు చూసుకుని ట్రాక్ లో ఎవరైందంటే దయచేసి టైం లేదు బాబు. జిల్లా స్థాయి ఎడ్ల పండుగలు అయిపోయిన వెంటనే జిల్లా స్థాయి గుర్రం పండుగలు కూడా మొదలవుతాయి. నెక్స్ట్ జాతీయ పండుగ వెంటనే రెడీ అయిపోతుంది. గుర్రం పండుగలు కూడా నామినేషన్ లక్కీ డ్రా తీశారు. డ్రా ప్రకారం మేము లైన్ గా చెప్తాము. ప్రతి గుర్రం కూడా 2 రౌండ్లు తిరగాలి. ఎద్దు పండుగలాగే ప్రతి గుర్రం కూడా 2 రౌండ్లు తిరగాలి. అక్కడ రెండే బండి 2 3 6 బండి అక్కడ తీసాను రేపు ఎక్కడ రేపు ఎక్కడ తిరిగామా ఇది లేవా అక్కడ ఉన్నాను. సూర్యనారాయణ ముత్తు నరసాపురం బాబు ఊరు సత్యనారాయణ తర్వాత సూర్యనారాయణ ముత్తు నరసాపురం వారు అమ్మ టీవీ ఛానల్ So beautiful. కోరుతున్నాం. 7వ సత్యనారాయణ గారి బండి ఎట్లు రావాలి. నెక్స్ట్
తీసుకురావాలి బండి రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ బండి సూర్యనారాయణ ముక్కు నర్సాపురం గారు బండి ఎట్లు సిద్ధం చేస్తుంది. సూర్యనారాయణ ముక్కు బండి ఎట్లు సిద్ధం చేసుకోవాలి. బండి ఆసుపత్రి గుర్రవాన్ని రెడీగా ఉన్నాను. గుర్రవాన్ని రెడీగా ఉన్నాను. బండి తీసుకుంటారు. బాబు సూర్యనారాయణ మొత్తం నష్టపోయిన తర్వాత ఈ ఆంజనేయులు సూర్యపడంతో బండి ఎన్ని సిద్ధం చేస్తుంది. ఈ ఆంజనేయులు సూర్యపడంతో బండి ఎన్ని సిద్ధం చేస్తున్నాను. నష్టమన్న సూర్యనారాయణ మొత్తం నష్టపోయిన బండి ఎన్ని తెచ్చుకుంది. దాని తర్వాత శ్రీఆంజనేయులు సూర్యపడంతో వాళ్ళు కూడా బండి ట్రాకింగ్ ఎన్ని రెడీ ఉంటుంది. 2 నిమిషాల తర్వాత బండి ఎవరికైనా సరే ఎందుకంటే ఇది కొట్ట 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 వేసే బాబు బండి రైతులు గారు రెడీ ఉన్నారా? రైతు గారు రెడీ ఉన్నారా? బండి డ్రైవర్ చూసుకోండి. బాబు ఒకటో కొట్టుగా ఎలా కొట్టిగా చెప్పు అన్నవరం వెంకీ గారి పేటలో వచ్చి ఉన్న శ్రీ శ్రీ ముఖ్యమ్మ పేటం సందర్భంగా ఈ రోజు జిల్లా స్థాయి ఎడ్ల పండుగలు అండ్ గుర్రం పండుగలు కూడా జరుగుతున్నది. కావున భక్తులు శ్రీప్రజలు ఆవరణమంది ఇచ్చేసి ఈ యొక్క ఎడ్ల పండుగలు మరియు గుర్రం పండుగలు కూడా చూసి వీక్షించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ జయప్రదం చేస్తారని మరి కోరుతున్నాం. 27 బండ్లు ఎడ్ల పండుగలు వచ్చాయి. సుమారుగా 20 గుర్రాలు కూడా వచ్చాయి. బాబు ఈ యొక్క బండి పాల్చింది మొదటి రౌండ్ అవుతుంది. అలా చెప్పినా అందుకే అనుకున్నాడు. రెండో రౌండ్కి ఈ యొక్క బండి రెండో రౌండ్ కూడా 2 నిమిషాల 46 సెకండ్ల 97 మైక్రో పాయింట్లు. 2 నిమిషాల 46 సెకండ్ల 97 మైక్రో పాయింట్లు. నెక్స్ట్ బండి సిద్ధంగా ఉంచాలి. ఒక్కరు కూడా ఏమనుకోవచ్చు, అందరూ ఒకటే ఫ్యామిలీ. అంటే నెక్స్ట్ టైం వేస్ట్ అయితే చూడడానికి అందరూ కూడా బాధపడతారు. బాబు 18 బండి అవుతుంది. బాబు రైతు గారు మీరు చెప్పరా టైమరు బాబు రైతు గారు మీరు చెప్పబడాలి, టైం సరిపోలేదు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునమ్మా. బాబు సిద్ధంగా ఉన్నారా? సిద్ధమేనా బాబు? రైతు గారు టైమర్ చూసుకో. 1 2 3 బాబు గుర్రం పొందాలి. రెండోది శ్రీరాజు అలమండి సంత అశ్విన్. మూడోది నవీన్ సర్రి దేవరాతల్లి. 4వ శ్రీరాజు జిల్లా అలమండి సంత. 5వ బండి శ్రీరాజు వేర్లు అలమండి సంత. 6వ బండి బాలాజీ బాబు శ్రీరాజు. ఇంకొక మంది 1 నిమిషం 44 సెకండ్ల 64 మైక్రో పాయింట్లు. బాబు నెక్స్ట్ బండి సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ బండి సిద్ధంగా ఉండాలి. హలో పోలీసు వారు ఒకసారి కమిటీ వారికి అందరూ సపోర్ట్ చేయండి. ట్రాక్ ఎవరు ఉండదు. ట్రాక్ అంతా ఎందుకంటే దయచేసి అర్థం చేసుకోండి. బండి ఎవరైనా నేరుగా వచ్చిందంటే చాలా ప్రమాదం. అంతా మంచి ఆహ్లాదకరంగా ఉంది. దయచేసి దూరంగా ఉండండి. నెక్స్ట్ బండి శ్రీ సిద్ధనాథ వలంపూడి. శ్రీ సిద్ధనాథ వలంపూడి రెడీ అన్నారు. నెక్స్ట్ మధ్యరాజు చుక్కపల్లి పాలనపై మధ్యరాజు చుక్క
వెళ్ళి రెడీగా ఉండాలి ఆ బండి కూడా. శ్రీ సిద్ధనాయక వల్లంపూడి బండి ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. మొదటి రౌండ్ అయింది, రెండో రౌండ్ వస్తుంది. దయచేసి లేదండి, ట్రాక్ లో లేగాలి. మొదటి రౌండ్ అయింది, రెండో రౌండ్ అవుతుంది. లైన్ లో కూడా లైన్ మీద దగ్గర చేస్తుంది కాబట్టి చీకటి పడుతున్నది. దయచేసి ట్రాక్ లో ఎవరు వెళ్ళదు, కొంచెం దారంగా ఉంది. బాబు ఫస్ట్ రౌండ్, రెండో రౌండ్ అంటుంది బండి. రెండో రౌండ్ పరిగెత్తుతుంది. నెక్స్ట్ బండి అర్జీ అర్జీ మూడు కూర్చుందని ఎవరు పట్టించుకోవచ్చు. వెనకాలనమ్మా, వెనకాలని అంత దగ్గర ఎందుకు బాబు? రైడర్ టైంలో ఎదురు సిద్ధమేనా? బాబు నేను సిద్ధమేనా? రైడర్ గారు టైంలో చూస్తాను బాబు. ఓకేనా? ఒకటో రెండో అన్నవరం వీడి లంకి గారి పేటలో వెళ్తున్నాం. ఈ సిద్ధివినాయక తీర్థం సందర్భంగా ఈరోజు జిల్లా స్థాయి ఎడ్ల పండుగలు మరియు జన పండుగలు రెండు కూడా పెట్టడం జరుగుతున్నది. కావున భక్తులు భక్తులకు రావడం వచ్చేసి ఇది ఒక చక్కని పాత్రాన్ని కనడారో చూసి కోరుతున్నాను. అలాగే మన గ్రామంలో ఉన్న భక్తులు కానీ యువకులు కానీ పిల్లలు కానీ ఇంకా ఈ రోజు నైట్ మొత్తం కార్యక్రమం పూర్తి అయ్యే వరకు కూడా ఈ యొక్క మైక్ కూడా ఆపేస్తున్నారు. మైక్ లేకపోతే ఏం చేయలేం మనం. ఈరోజు అన్నవరం వీడు గంటి గారి పట్టులో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్తుమాంబ తీర్థం మహోత్సవంగా ఈరోజు జిల్లా స్థాయి ఎడ్ల పండుగలు మరియు జిల్లా స్థాయి గుర్రం పండుగలు రెండు కూడా జరుగుతున్నాయి. కావున ఇక్కడికి చూడడానికి వచ్చిన ప్రేక్షక మహాదేవులందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా పక్కవారిని ఇబ్బంది పట్టకుండా హ్యాపీగా మనసారా చూసి ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్ళకి వెళ్ళవలసిందిగా చేస్తున్నారు. రెండో రౌండ్కి వస్తున్నారు, రెండో రౌండ్ కూడా వస్తున్నారు. బాబు ఈ యొక్క బండి 1 నిమిషం 54 సెకండ్ల 60 మైక్రో పాయింట్లు. ఈ యొక్క బండి 1 నిమిషం 54 సెకండ్ల 60 మైక్రో పాయింట్లు. నెక్స్ట్ గురపూర్తి హరికృష్ణ సుఖపల్లి గారి బండి సిద్ధంగా ఉండబట్టారు. టైం లేదు ఇంకా చేతులు సరిపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కనుగోలు సహకరించండి. మాకు సహకరించినటువంటి మన చోడవరం పట్టిన పోలీసు అందరికీ కూడా మా యొక్క అన్నవరం వీటి గంటి గారి గ్రామ ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమిటీ వారికి పోలీసు వారికి మీరందరూ సహకరించండి. జనాలు ఎక్కువైపోయారు కాబట్టి అందరూ చూడాలి. లేడీస్ కూడా ఉన్నారు కనుక వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి ప్లీజ్. దయచేసి పడకండి, ఎవరు తప్పుగా అనుకోద్దు. ట్రాక్ అంతా నిండిపోయింది. ఎవరికి ఏ ప్రమాదం జరిగినా కమిటీ వారికి ఎటువంటి సంబంధం లేదు. వెనకట్ల ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెనక్కి ప్లేస్ ఇవ్వండి. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వస్తున్నారు. ఒకసారి ట్రాక్ ఖాళీగా ఉంది. కమిటీ వారిగా మనోళ్ళందరూ వెళ్ళండి ఒకసారి. కమిటీ వారు మన పిల్లలు కానీ పెద్దలు కానీ చెప్పండి కార్నర్ చెత్త ఖాళీ చేయమని. దయచేసి ఎవరు ట్రాక్ లో ఉండొద్దు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరిగినా కమిటీ వారికి సంబంధం లేదు. మీ జాగ్రత్త మీరే చూసుకోవాలి. కోలపర్తి రామనాయుడు కలగడ, నెక్స్ట్ ఫాలోడ్ బై కోలపర్తి రామనాయుడు కలగడ. ఇందులో ఏమైనా పనులు క్యాన్సిల్ ఉంటే ముందు చెప్పండి, టైం లేదు. సందర్భంగా మరికొద్ది క్షణాల్లో జిల్లా స్థాయి గుర్రం పందాలు కూడా మొదలవుతున్నాయి. వాళ్ళు బండి వచ్చేస్తుంది, టైంలు రెడీగా ఉండాలి. బండి వచ్చేస్తున్నది, టైంలు రెడీగా ఉండాలి. స్టాప్ బాబు. ఈ యొక్క బండి 6 సెకండ్ బండి 2 నిమిషాల 6 సెకండ్ల 99 మైక్రో పాయింట్లు. బాబు నెక్స్ట్ బండి తీసుకురావండి.
అవునరా ఈరోజు జిల్లా స్థాయి ఎట్ల పట్టణంలో లాస్ట్ మధ్య వస్తున్నది. తర్వాత జరుగుతున్నారు 43 సెకండ్ల 77 పాయింట్లు. ఇది ఒక మంది 1 నిమిషం 43 సెకండ్ల 77 పాయింట్లు. ఇప్పటి వరకు జిల్లా స్థాయి ఎడ్ల పందాలు అయితే చూసాము. ఇప్పుడు గుర్ర పందాలు కూడా వీక్షిద్దాం. జిల్లా స్థాయిలో మరి దాదాపుగా 20 గుర్రాలు ఈ యొక్క పోటీలలో పాల్గొనడానికి అయితే రావడం జరిగింది. ఒకసారి మనం గుర్ర పందాలు చూద్దాం. దయచేసి గుర్రాలన్నిటికీ సైడ్ ఇవ్వండి. మొదటి గుర్రం సాయి విరాట్, తేజ సాయి విరాట్, అన్నవరం గ్రామం. సాయి విరాట్ రెడీగా ఉండాలి. దయచేసి కొంచెం బ్యాక్ వెళ్ళాలి. అమ్మా కొంచెం బ్యాక్ ఉండాలి. నెగండి, గుర్రాలు వస్తున్నాయి మీ వెనకట్ల. పోలీసు వారు కొంచెం అన్నీ అత్యంతం దూరం పంపించండి. కంపేవారు గుర్రాలందరూ కానీ మీరందరూ బయట పంపించండి. అందరినీ లోపలికి వెళ్ళండి. మన గుర్రాలంతా దయచేసి సాయి విరాట్. పొన్నే ఎత్తనే అట్లే నోరు జాబితే భయం పడతాము. కార్లు అడిచేసింది కదంటే తల్లి, భయం పడకూడదురా. ఫస్ట్
మ్యాక్సిమం స్పీడ్గా పరిగెడతాయి కానీ పాయింట్లలో అన్నీ తీరుతాయి. బేసి పెట్టింది ఎలా కరెంట్ రాలేదు ఎలా భలే పెరిగెట్టింది అనితాడు. ఫస్ట్ కాసినేమో. గుర్రపందాలు ముగిసిన తర్వాత మరి తీర్థ కోలాహలం ఒకసారి చూద్దాం. వారానికి చాలు వరకు నీకు ఇస్తాను రాసింది కనుక వాడినట్టు బుక్ నీ బుక్ ఏది వైట్ బుక్ లో ఉందా జాతర అక్కడ లేవు ఇంకేడు ప్రారంభం చేయనంటాను ఎందుకురా నీ బుక్ ఏది ఇదిగో వాడు లారీ సీ బుక్ లో ఉంది కిరాకులు సామాన్లు పట్టిసలు ఉన్నాయి ఆవిడ దిగడే రాస్తున్నా పెన్ను దిగండి బాలపెన్ను బాలపెన్ను కావాలా ఏం పెన్ను కావాలి నీ పెన్ను అది బాలపెన్ను నాకు అసలు లేదు నా పెన్ను కదండి ఇంకు పెన్ను ఏం పెన్ను ఇంకు పెన్ను నీ పెన్ను బాగా రాస్తుందా మొదలెట్టిందా మొత్తం అయిపోద్ది ఏంట్రా రాత రాత పోయిందా నాకు చిన్న డౌట్ నీ పెన్నుతో రాస్తే అక్షరాలు బాగా కనబడతాయా బాధపడ కదా ఆహా నా టెన్త్ రాత్రి అప్పుడు కనపడవు మరి బుక్ అదే పెన్నరా ఇష్టం రాసుకున్నా నీ పెన్ను నాకు అవసరం లేదు మరి అన్నీ పని తెచ్చుకుంటాం వాడు పన్న బాగా రాస్తుందా వాడు పన్న బాగా రాస్తుందా పెన్నకి ముళ్ళు కావాలి ఆడ పన్న ముళ్ళ కూడా పెన్నలో నీకు మళ్ళీ ఆడతానికి ముళ్ళంతా రాసేస్తున్నారు అందరూ రామ రాసుకోండి చెప్పండి వక్షామనీశ్వర పూజ మొత్తం పడే కలర్గా మీకు నమస్కారం మా పెన్నులకి మేము రాసుకుంటాం కొబ్బరిగా ఏమిటి ఒకటేరా పూజ ముందు కొట్టాలా ఆహా పేరు అక్కడ ఇరిపోవాలా అలాగే అలాగే లేత కొబ్బరి ఎందుకు ఏదో పెద్ద పెట్టుకుని రావడానికి నీకు ఎందుకు రాసుకో గురువులో ఉంది ఎక్స్ట్రా షేక్ అగిపెట్టి అగిపెట్టింది ముట్టింది రాసుకో అవతల మాట
ఓకే అలాగే అలాగే ఓకే మళ్ళీ పోనీ చూపించి మంచిగా తినాలి ఎడ్ల పందాలకి గుర్ర పందాలకి ప్రైజ్ మనీ అయితే ఇస్తున్నారు, అది మనం చూద్దాము. మరి మొదటి బహుమతి ఎడ్ల పందాలకి 20,000 రూపాయలు. పొట్నూరు ముత్యాల నాయుడు, సన్నాపు సన్నిబాబు, పుల్లేటి సూర్యబాబు, సన్నాపు సన్నిబాబు ఆర్థిక సాయంతో 20,000 రూపాయలు మొదటి బహుమతి ఇవ్వడం జరిగింది. రెండవ బహుమతి 15,000 రూపాయలు. సుగ్గు వసంత కుమారు, సన్నాపు మల్లేశ్వరరావు, పొట్నూరు సత్యనారాయణ, సన్నాపు మల్లినాయుడు ఆర్థిక సాయంతో రెండవ బహుమతి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి మూడవ బహుమతి 12,000 రూపాయలు. పాత్రపల్లి రమేష్, సన్నాపు రమణ, దేశెట్టి మాధవరావు, సన్నాపు సూరిబాబు, గుట్టాల పైడ్రాజు, సన్నాపు సత్యనారాయణ, పొట్నూరు శంకర్రావు, సన్నాపు అప్పలనాయుడు, పొట్నూరు నానాజీ, సన్నాపు వెంకట్రావు, కోన సత్యబాబు, సన్నాపు అర్జున ఆర్థిక సహాయంతో మూడవ బహుమతి 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నాలుగవ బహుమతి 8,000 రూపాయలు. పెచ్చెట్టి పైడినాయుడు, సన్నాపు బాబునాయుడు,
గూడెపు సన్నిబాబు సన్న పైడితల్లి ఆర్థిక సాయంతో 4వ బహుమతి 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే 5వ బహుమతి 6,000 రూపాయలు పాచిలి రాజు సన్నపు సూరిబాబు, నేమాల గణేష్ సన్నపు రాము ఆర్థిక సాయంతో 5వ బహుమతి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 6వ బహుమతి 4,000 రూపాయలు పుల్లెట్టి రామనాయుడు గారి కుమారులు ఆర్థిక సహాయంతో 6వ బహుమతి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి 7వ బహుమతి 3,000 రూపాయలు గొన్నబొత్తల కొండబాబు సన్నపు రామనాయుడు ఆర్థిక సహాయంతో 3,000 రూపాయలు 7వ బహుమతి ఇవ్వడం జరిగింది. 8వ బహుమతి 2,000 రూపాయలు పాసిలి శివ సన్నపు సత్యబాబు, కోట్ని మనోహర్ సన్నపు శ్రీను ఆర్థిక సాయంతో ఇవ్వడం జరిగింది. మరి దేవాలయం దగ్గర కోలాహలం సాయంత్రం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి భక్తులతో కనిపిస్తుంది. అలాగే గుర్రపందాల గురించి మనం చూసుకున్నట్లయితే మొదటి బహుమతి 10,000 రూపాయలు నానుబల్లి శ్రీను సన్నపు మాణిక్యం ఆర్థిక సహాయంతో, 2వ బహుమతి 8,000 రూపాయలు బంటు మాణిక్యం నాయుడు వారి కుమారులు 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 3వ బహుమతి 6,000 రూపాయలు కందల సన్నిబాబు సన్నపు దేవుడు ఆర్థిక సాయంతో 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే 4వ బహుమతి 3,000 రూపాయలు పిచ్చెట్టి అప్పలనాయుడు కుమారుడు సన్నపు సత్యనారాయణ ఆర్థిక సాయంతో 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అయితే సాయంత్రం కోలాహలం ఎలాగుందో దేవాలయం దగ్గర ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. యూట్యూబ్ ఛానల్ వస్తుందండి. మరి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ముత్యమాంబ ఉత్సవ కమిటీ సభ్యులందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. వీరితో పాటుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క తీర్థమోత్సవం అయితే మాత్రం కనివిని ఎరగని రీతిలో జరిగింది. పలు సంస్కృతి కార్యక్రమాలు దాదాపుగా 30,000 మంది భక్తులు ఈ రోజు దర్శనానికి రావడం జరిగింది. Mas
ఈరోజు ఈ యొక్క తీర్థ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి డ్యాన్స్ లో డ్యాన్స్ కార్యక్రమానికి సౌండ్ సిస్టమ్ మరి ప్రోగ్రామ్ కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి ధన సహాయం చేసిన దాతలు పుల్లెట్టి వెంకట్రావు సన్నపు మహాలక్ష్మి, పందిరి శ్రీను సన్నపు నూకరాజు, పుల్లెట్టి వెంకటేశు సన్నపు వెంకనాయుడు, ఎర్రశెట్టి చిన్న సన్నపు వెంకనాయుడు, పుల్లెట్టి శంకర్రావు సన్నపు పెద్ద సత్యనారాయణ, రామశెట్టి శ్రీను సన్నపు సత్యనారాయణ. మరి వీళ్ళు ఇలాగా ఈ యొక్క ప్రోగ్రామ్కి అయితే ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి మైక్ అండ్ లైటింగ్ రామలక్ష్మణ్ సౌండ్ సిస్టమ్ అన్నవరం చోడవరం, అలాగే శ్రీ ముత్యమాంబ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క తీర్థమోత్సవం అయితే మాత్రం చాలా కనీ విని ఎరిగిన రీతిలో అంగరంగ వైభవంగా జరిగింది. హుషారుగా ఉండండి రా, చప్పట్లు కొట్టండి రా బాబు. వీళ్ళందరూ జనాలు కదైతే ఈ మనుషులు కదా సార్ గురుగారు, మనలో మన మాట వీళ్ళందరూ మనుషులు కదా. నేనా? నాకు డాన్స్ రాదు గురుగారు, డాన్స్ రాదు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాను. మీ అందరికీ స్పందించాలి వచ్చా? మీ ఊర్లో యూత్ ఎక్కడున్నారా? యూత్ కూడా లేరు. నేను విత్తనాలు అనట్లేదు, విత్తనాలు ఉన్నట్టు యూత్ గురాలి. మరి ఈరోజు ఈ యొక్క తీర్థమోత్సవం సందర్భంగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం సందర్భంగా మరి నెల్లూరు కవిత అని అయితే సెలబ్రిటీగా తీసుకురావడం జరిగింది. ఆమె పర్ఫార్మెన్స్ ఏమైనా పాటించచ్చు కదా. పోనీలే, మామ ఎంతో కష్టపడి కొడుతున్నారు, కొట్టు మామ. చెల్లెత్తి ఇంటికి వెళ్ళి పడుకొని పోయా దుప్పటి కప్పుకొని చెల్లె మట్టుకు ఎక్కువ వండుకోండి కాదు. మిగతా సంగతి ఏంటి? మీకు చప్పట్లు కొట్టడాలు విసిల్ చేసుకోవడాలు ఏమి రావా? ఈ ఊళ్ళో యూతున్నారా అసలు? అది నాన్ స్టాప్ గా గెంతులు ఎంజాయ్ చేస్తూ అలాంటి పలక వారానికి చాలా వరకు నీకు ఇస్తానా రాసిద్ది కనుక నీ బుక్ ఏది? వైట్ బుక్ లో ఉందా? గీతలు ఎక్కడ లేవు, ఇంకేడు ప్రారంభం చేయాలంటాను. ఎందుకురా నీ బుక్ ఏది? ఇదిగో వాళ్ళు కొట్టింది లారీ సీ బుక్ లో ఉంది. కిరాకులు సామాన్లు పట్టించాలి ఉన్నాయి. ఆవిడ దిగడే రాస్తున్నా. పెన్ను తీయండి. బాలపండు బాగా కావాలా? ఏం పని కావాలి? నీ పెన్ను అది బాగా అసలు లేదు. నా పెన్ను కదండి.
ఇంటి పెన్ను ఏం పన్ను ఇంటి పెన్ను నీ పన్న బాగా రాస్తుందా మొదలెట్టిందా మొత్తం అయిపోద్ది ఏంట్రా రాత రాత ఆ. పోయిందా ఆ. నచ్చిన డౌట్ అడగచ్చు. నీ పన్నుతో రాస్తే అక్షరాలు బాగా కనబడతాయా మీరు బాధపడరు కదా ఆహా నా 10th రాత్రి అర్థం కనపడం మరి బుక్ అంటే అదే పన్నరా ఇష్టం రాస్తున్నా నీ పన్ను నాకు అవసరం లేదు ఆ. మా అన్నీ పన్ను తెచ్చుకుంటాం ఎవరు అన్నీరా అరే చూడతా ఎవరు వాడు పన్ను బాగా రాస్తుందా ఎట్టుకెళ్ళి ఏరా? వాడు పన్ను బాగా రాస్తుందా ఆడి పెండకి ముందుతాడు నాకంటే ఆడ పన్ను ముళ్ళ కూడా పన్నులో లేదు పన్నుకి మళ్ళీ ఆడతానికి ముందుతాడు మీకంతా రాసేస్తున్నారు అందరూ రామ రాసుకోండి చెప్పండి లక్షామణిశ్వర పూజ మొత్తం మీ పడే కలర్గా మీకు నమస్కారం మా పనులకి మేము రాసుకుంటాం కొబ్బరికాయ ఏమంటే ఒకటే మీరా పూజ ముందు కొట్టాలా ఆహా ఆ పేరు అక్కడ ఇరిపోవాలా అలాగే అలాగే లేత కొబ్బరి ఎందుకు ఏదో పెద్ద కట్టుకుని దానికి నీకు ఎందుకు రాసుకో ఏంటి గురువులో ఉంది ఎక్స్ట్రా చేయకు అగిపెట్టేటి అగపెట్టింది ఊరు ముట్టింటే రాసుకో ఆడతాం అలాంటి అలాంటి పలక వారానికి చాలు వరకు అలా పలకలే నీకు ఇస్తానా రాసింది కనుక వాడినట్టు ఉంటుంది బుక్ తీయాలి నీ బుక్ ఏది వైట్ బుక్ లో ఉంది జాతర అక్కడ లేవు ఇంకేడు ప్రారంభం చేయాలంటాను ఎందుకురా నీ బుక్ ఏది ఇదిగో వాళ్ళు కొట్టింది లారీ సీ బుక్ లో ఉంది కదరా కిరాకులు సామాన్లు పట్టించాలి ఉన్నాయి ఆవిడ దిగమే రాస్తున్నా పెన్ను తీయండి ఇదిగరా బాల పన్ను బాల్ పెన్ను కావాలా మరి ఏం పని కావాలి నీ పెన్ను అది బాల్ పెన్ను నాకు అసలు లేదు నా పెన్ను కదండి నీదేం పన్ను ఇంకు పెన్ను ఏం పన్ను ఇంకు పెన్ను నీ పన్ను బాగా రాస్తుందా మొదలెట్టిందా మొత్తం అయిపోద్ది ఏంట్రా రాత రాత ఆ. పోయిందా చూసారు కదండి ఈ రోజు ముచ్చమాంబ అమ్మవారి తీర్థమోత్సవం. మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.